ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. మాఘపురాణము 16వ అధ్యాయము. దిలీపుడు అడిగిన మీదట వశిష్ఠుడు మాఘమాస వ్రత మహిమను తెలుపుతూ ఇలా ఇంకొక కథ చెప్పారు. పూర్వం ఒక విద్యాధరుడు చాలా కాలం వరకు సంతానం లేక పరమేశ్వరుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమనగా విద్యాధరుడు శంకరుని స్తుతించి, దేవా, నాకు పుత్ర సంతానం కలిగేటట్టు వరం ఇవ్వమని అడిగాడు. పరమేశ్వరుడు, విద్యాధర, నీ జాతకమున పుత్రులు కలిగే యోగం లేదు. ఇంత తపస్సు చేశావు కాబట్టి నీకొక పుత్రిక కలిగేటట్లు వరం ఇస్తున్నాను అని అదృశ్యమయ్యాడు. పుత్రికో పుత్రుడో ఎవరైతే ఏమనుకున్నాడు విద్యాధరుడు. ఇంటికి వచ్చాడు. భార్యకు విషయం చెబితే ఆమె కూడా సంతోషించింది. వారికి ఈశ్వరవర ప్రసాదంగా ఒక కుమార్తె జన్మించింది. వారామెను ఎంతో అల్లారముద్దుగా పెంచి విద్యాబుద్ధులు చెప్పించారు. వివాహయోగ్యమైన వయసు వచ్చింది ఆమెకు. ఒక్కగానొక్క కూతురు. ఈమెని విడిచి ఉండడం ఎలాగా? ఎవరైనా యోగ్యుడైన పిల్లవాడికి ఇచ్చి పెండ్లి చేసి ఆ అల్లుణ్ణి తమ ఇంటికే తెచ్చుకుంటే తన కుమార్తె తమ కళ్ళ ముందే తిరుగుతూ ఉంటుందని ఆలోచించి అలా ఇల్లరికం వచ్చే పెళ్ళికొడుకు కోసం వెతుకుతూ ఉన్నారు. ఒకనాడు ఈ అమ్మాయి ఉద్యానవనంలో పువ్వులు కోసుకుంటూ ఉండగా ఒక రాక్షసుడు చూశాడు. వాడు చాలా శక్తులు కలవాడు. శివుణ్ణి గురించి చాలా తీవ్రమైన తపస్సు చేసినవాడు. శివుడు సంతోషించి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమనగా వాడు, అయ్యా, నేను మహాబల పరాక్రమాలతో అందరినీ గెలవాలి కాబట్టి నీ చేతిలో ఉన్న శూలాన్ని నాకు ప్రసాదించు అని అడిగాడు. శివుడు సరే అని త్రిశూలం ఇస్తూ, ఇది నీ శత్రువు చేతికి చిక్కినప్పుడు నువ్వు దీనితోనే మరణిస్తావు, అంతవరకు నీకు ఎదురుండదు అని త్రిశూలం అతనికి ఇచ్చాడు. ఆ రాక్షసుడు, నా శత్రువులలో నాకంటే బలవంతుడెవ్వడున్నాడులే అని వరం ఉందన్న గర్వంతో తిరుగుతూ ఉన్నాడు. వాడు ఉద్యానవనంలో ఉన్న ఈ విద్యాధర కన్యకను చూసి మోహపరవశుడై ఆమె దగ్గరకు వచ్చి, ఓ సుందరి, నిన్ను చూడగానే పెండ్లి చేసుకోవాలన్న కోరిక కలిగినది. నన్ను వరించు, నీవు కోరుకున్న భోగభాగ్యాలు సమకూరుస్తాను అన్నాడు. ఆమె వెళ్ళి నా తండ్రిని అడగమని చెప్పింది. వాడు విద్యాధరుడు దగ్గరికి వెళ్ళి నీ కుమార్తెను నాకిచ్చి పెండ్లి చేయమని అడిగాడు. విద్యాధరుడు రాక్షసునికి కుమారునివ్వడానికి ఇష్టం లేక ఇవ్వనన్నాడు. రాక్షసుడికి కోపం వచ్చింది. ఉద్యానవనంలో ఉన్న విద్యాధర కుమార్తెను ఎత్తుకుపోయి సముద్రం అడుగున ఉన్న తన కోటలో పెట్టుకున్నాడు. బ్రహ్మదేవుడు ఉండే సత్యలోకానికి వెళ్ళి ఆయనతో, తాత, నా పెళ్ళికి ఒక మంచి ముహూర్తం చూసిపెట్టు అని అడిగాడు ఆ రాక్షసుడు. ఆయన లెక్కలు వేసి, 8 మాసాల తర్వాత కానీ నువ్వు కోరినంత మంచి ముహూర్తం లేదు, అంతవరకు నిరీక్షించు అని చెప్పాడు. సరేనని తిరిగి వచ్చి విద్యాధర కన్యకతో మన పెండ్లికి ముహూర్తం పెట్టమని బ్రహ్మగారిని అడిగాను. 8 నెలలు దాకా మంచి ముహూర్తం లేదన్నారు. మంచి ముహూర్తంలోనే నిన్ను నేను వివాహమాడతాను. ఈలోగా నిన్నేమీ బాధించను. నీకేం కావాలో అడుగు, నువ్వు కోరింది తెచ్చిస్తాను అనగా ఆమె ఏమీ మాటలాడలేదు. మళ్ళీ మళ్ళీ అడిగాడు. అప్పుడు ఆమె, నాకు ఇప్పుడు ఏమీ అక్కర్లేదు, కానీ నాకు ప్రతి సోమవారం నాడు శివ దర్శనం చేసుకుని ఆరాధించే అలవాటు ఉంది. కాబట్టి నాకు శివాలయం ఎక్కడుందో చూపించు అంది. ఆ రాక్షసుడు ఆమెకు పాతాళలోకంలో ఉన్న హాటకేశ్వరాలయం చూపించి, ఈ హాటకేశ్వరుడు చాలా మహిమగలవాడు, ఇతన్ని నువ్వు పూజించుకోవచ్చు అని చెప్పాడు. ఆమె ప్రతి సోమవారము పాతాళలోకానికి పోయి అక్కడ ఉన్న పుష్కరిణిలో స్నానం చేసి హాటకేశ్వరుని భక్తి ప్రపత్తులతో పూజించి ఈ రాక్షసుడి చెరలో నుండి కాపాడమని ప్రార్థించేది. ఒక సోమవారం నాడు ఆమె హాటకేశ్వరుని పూజించడానికి పాతాళలోకానికి వెళ్ళింది. నారద మహాముని కూడా హాటకేశ్వరుని దర్శించుకోవాలని అక్కడికి వచ్చి దైవ దర్శనం చేసుకున్నాక అక్కడే ఉన్న విద్యాధర కన్యకను చూసి, అమ్మాయి, నువ్వు ఇక్కడ ఉన్నావేమిటి అని అడిగాడు. ఆమె నారద మునీంద్రునికి నమస్కరించి తన వృత్తాంతమంతా చెప్పి, రాక్షసుడు తనను సముద్ర గర్భంలో ఉన్న కోటలో బంధించాడని, వేరే దారి లేక రాక్షసుడి చెర నుండి విముక్తి కోసం ఈ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని చెప్పింది. నారదుడు అంతా విని, తల్లి, విచారించకు, విష్ణు భక్తుడైన వానిని, నీకు భర్త కాదగిన యువకుడిని నీ దగ్గరకు పంపిస్తాను. ఈలోగా నువ్వొక పని చెయ్యి. ఈ హాటకేశ్వరాలయానికి ఎదురుగా ఈ పుష్కరిణిని చూసావు కదా, మాఘమాసం 2 రోజుల్లో ప్రవేశిస్తుంది. ఉదయాన్నే వచ్చి ఈ పుష్కరిణిలో స్నానం చేసి
హాటకేశ్వరుని పూజించి ప్రదక్షిణ నమస్కారాలు చేస్తూ ఉండు. మాఘమాసం నెల రోజులు ఇలా చేయి. చేస్తే నువ్వు కోరిన కోరికలు తీరుతాయి. ఈ శివుడు ఆ కేశవుడు నిన్ను కాపాడుతారు. మాఘవ్రతం వెంటనే మంచి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి వెళ్ళారు. ఆమె నారదుని ఉపదేశాన్ని శిరసావహించి మాఘమాసంలో హాటకేశ్వరాలయం దగ్గర ఉన్న పుష్కరంలో స్నానం చేసి హాటకేశ్వరుణ్ణి క్షేత్రపాలకుడైన లక్ష్మీనారాయణుణ్ణి మాఘమాసం నెల రోజులు భక్తి శ్రద్ధలతో పూజించి ప్రదక్షిణ నమస్కారాలు చేసి ఆరాధించింది. నారదుడు లోక సంచారం చేస్తూ సౌరాష్ట్ర దేశాన్ని పాలిస్తున్న హరిద్రథుడు అనే రాజు దగ్గరకు వెళ్ళారు. అతడు మహావిష్ణు భక్తుడు. గురుకులంలో విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత తండ్రి ఆజ్ఞానుసారం రాజ్యానికి పట్టాభిషిక్తుడైనాడు. అతడు అంత చిన్న వయసులో కూడా ప్రహ్లాదుని వలె నిత్యం హరినామస్మరణ చేస్తూ ఉంటాడు. అందరిలోనూ విష్ణుదేవుని దర్శిస్తాడు. ఏ పని చేసినా హరినామస్మరణ చేస్తాడు. గోవిందనామస్మరణ చేస్తూ భోజనం చేస్తాడు. వామనుని తలుచుకుంటూ నిద్రలేస్తాడు. ఎవరికి ఏది ఇచ్చినా కృష్ణార్పణం అంటూ ఇస్తాడు. ఆ హరిద్రథుడు నారద మహామునిని చూడగానే ఎదురుగా వచ్చి తీసుకువెళ్ళి పీఠం మీద కూర్చోపెట్టి కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకొని పలహారం సమర్పించి పూజించాడు. నారదుడు అతని భక్తికి సంతోషించి ఇలా అన్నాడు: రాజా, ఒక రాక్షసుడు శివుని వల్ల వరాలు పొంది ఆ గర్వంతో ఒక విద్యాధర బాలికను బలాత్కారంగా ఎత్తుకుపోయి సముద్ర గర్భాన ఉన్న తన కోటలో బంధించాడు. ఆమె మహా సౌందర్యవతి, సద్గుణ సంపన్నరాలు. నీకు అన్ని విధాలా తగినది. ఆమెను నువ్వు భార్యగా స్వీకరించాలి. ఆ రాక్షసుని దగ్గర శివప్రసాదితమైన శూలం ఉంది. అది ముందు నీవు చేజిక్కించుకొని దానితోనే వారిని సంహరించాలి. మరొక విధంగా వాడు చావడు. వెళ్ళి ఆమెను రక్షించి నీ అర్ధాంగిగా చేసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. హరిద్రథుడు సముద్రం దగ్గరకు వెళ్ళగానే సముద్రుడు అతని కోటకు వెళ్ళడానికి దారి ఇచ్చాడు. హరిద్రథుడు ఆ కోటకు చేరాడు. రాక్షసుడు పెళ్లి ముహూర్తం కోసం బ్రహ్మ దగ్గరకు వెళ్ళాడు. రాజు వెంటనే కోటలో ప్రవేశించి రాక్షసుడు వదిలి వెళ్ళిన శూలాన్ని చేజెక్కించుకొని రాక్షసుడి రాక కోసం ఎదురు చూస్తూ ఉండగా వాడు వచ్చాడు. తన శూలమును చేత పట్టుకుని నిలుచున్న రాజుతో వాడు యుద్ధానికి సిద్ధమైనాడు. వారు ఇద్దరూ 3 రోజులు అహోరాత్రాలు యుద్ధం చేశారు. క్రమంగా రాక్షసుడి బలం క్షీణించింది. రాజు శూలంతో పొడిచి రాక్షసుని సంహరించాడు. విద్యాధర పుత్రిక నారదుని ఉపదేశం ప్రకారం అతనిని భర్తగా వరించింది. హరిద్రథుడు ఆమెను తన రాజ్యానికి తీసుకుని పోయి వివాహం చేసుకున్నాడు. విద్యాధర దంపతులు కూడా వచ్చి దీవించి కుమార్తె అదృష్టానికి చాలా సంతోషించారు. వారిద్దరూ కూడా విష్ణుభక్తులే కనుక నిత్యం భగవత్ సేవ చేసుకుంటూ ప్రజలను కన్నబిడ్డల్లా పరిపాలించారు. రాజా, చూసావు కదా, మాఘమాస వ్రత ప్రభావం. అది హరిద్రథ దంపతులకు సమస్త ఐశ్వర్యాలు సమకూర్చి పెట్టింది అని వశిష్ఠుడు దిలీపునికి మాఘవ్రత ప్రభావాన్ని వివరించారు. మాఘపురాణము 16వ అధ్యాయము సంపూర్ణం. సర్వేజన సుఖినో భవంతు. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. మాఘపురాణము 17వ అధ్యాయము. వశిష్ఠ మహర్షి దిలీపునితో ఇలా అన్నారు: రాజా, నీ ఆసక్తిని చూస్తే చాలా సంతోషం కలుగుతుంది. మాఘమాస మహాత్యాన్ని గురించి ఇంకొక కథ చెబుతాను విను అంటూ ఇలా మొదలుపెట్టారు. రాజా, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు మాఘమాసం ప్రారంభమవుతుంది. ప్రాతకాలంలో నదీ స్నానం చేసి ఇంద్రుడు శాప విముక్తుడై మహాపాపాలన్నీ పోగొట్టుకుని కడిగిన ముత్యంలా ప్రకాశించాడు. ఇంద్రునికి శాపం ఎలా వచ్చిందో చెబుతాను విను. పూర్వం తుంగభద్రా నదీ తీరంలో మిత్రవిందుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు 4 వేదాలు 6 శాస్త్రాలు చదివిన మహాపండితుడు. అతని ఆశ్రమం తుంగభద్రా నదీ తీరంలో ఉండేది. అతని భార్య రత్నావళి మహా సౌందర్యవతి. ఆవిడ ఒకనాడు తుంగభద్రా నదిలో స్నానం చేసి పొడి బట్టలు కట్టుకుని ఎండలో నిలబడి తల వెంట్రుకలు ఆరబెట్టుకుంటూ ఉంది. ఏదో ఒక పని మీద ఆకాశ మార్గంలో దివ్యరథం మీద పోతూ దేవేంద్రుడు ఆ విధంగా తల ఆరబెట్టుకుంటున్న రత్నావళిని చూశాడు. ఆమె సౌందర్యం అతని కన్నుల్ని మిరమిట్లు కొలిపింది. ఇంతటి సౌందర్యవతిని ఎలాగైనా ఒక్కసారి అనుభవించగలిగితే అంతకన్నా భాగ్యం ఇంకొకటి లేదు అనుకున్నాడు. సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఒకనాడు మిత్రవిందుడు సమిదలు, దర్భలు, ఫలాలు తెచ్చుకోవడానికి శిష్యులతో అరణ్యానికి వెళ్ళాడు. ఆ సమయం చూసి ఇంద్రుడు ఆశ్రమంలో ప్రవేశించాడు.
రత్నావళి కంగారుపడి ఎవరు నువ్వు, ఎందుకిలా వచ్చావు అని అడిగింది. ఇంద్రుడు, నేను స్వర్గరాజ్యాన్ని పరిపాలించే ఇంద్రుణ్ణి. నీ సౌందర్యాన్ని చూసి ఆకర్షితుడినై వచ్చాను. నీ వంటి సౌందర్యవతి త్రిలోకాలలోనూ ఇంకెవ్వరూ ఉండరంటే అది అతిశయోక్తి కాదు అంటూ మరిన్ని బుజ్జగింపు మాటలు చెప్పి తన కోరిక తీర్చమని అడిగాడు. ఇంద్రుని మాటలు, అతని దివ్య సౌందర్యము చూసి మోహపడిన రత్నావళి అతని కోరిక తీర్చడానికి అంగీకరించింది. వారిద్దరూ ఆ ఆశ్రమాన్ని విలాసగృహంగా భావించి చాలాసేపు విహరించి తమ కోరికల్ని తీర్చుకున్నారు. తరువాత ఇంద్రుడు ఆశ్రమం దాటి బయటికి రాబోతూ ఉండగా మిత్రవిందుడు శిష్యులతో అడవి నుండి వచ్చి చూసి, నువ్వెవరువు, ఎందుకు వచ్చావు, నీకిక్కడ పని ఏమిటి అని గట్టిగా అడిగాడు. ఇంద్రుడు వెలవెలబోతూ, నేను ఇంద్రుణ్ణి అన్నాడు. వెంటనే మిత్రవిందుడు ఆశ్రమం కేసి చూశాడు. రత్నావళి చెదిరిన సౌందర్యంతో గుమ్మంలో నిలబడి ఉంది. సంగతి అంతా గ్రహించిన మిత్రవిందుడు కోపావిష్టుడై ఇంద్రుణ్ణి చూసి, ఇంద్ర, ఆనాడు అహల్య విషయంలోనూ ఇలాగే చేశావు. గౌతముడు శపించి బుద్ధి చెప్పినా నీకు ఇంకా బుద్ధి రాలేదు. మళ్ళీ ఇలాంటి అవినీతి పనులకే సిద్ధపడ్డావు. నీ సౌందర్యంతో ముని భార్యలను కూడా ఆకర్షించి క్రమంగా ప్రవర్తిస్తున్నందుకు శిక్షగా నీ ముఖం గాడిద ముఖంగా మారిపోవుగాక. నీకు స్వర్గలోకానికి పోయే శక్తి నశించుగాక. గాడిద ముఖంతో భూలోకంలోనే తిరుగుదుగాక అని శపించి రత్నావళిని చూచి, నువ్వు ఇంద్రుని అందచందాలకు పరవశురాలై ఒక ముని పత్ని చేయరాని వ్యభిచారం చేశావు. కాబట్టి నువ్వు ఒక చలనం లేని బండరాయి అయి పడి ఉండు అని శపించాడు. తరువాత తపస్సు చేసుకోవడం కోసం హిమాలయాలకు వెళ్ళిపోయాడు. ముని శాపం వల్ల ఇంద్రుని ముఖం గాడిద ముఖమైపోయింది. ఇంకా ఎవ్వరికీ కనిపించడానికి ఇంద్రుడు సిగ్గుపడి పద్మగిరి అనే పర్వతం దగ్గరకు వెళ్ళి దాని గుహలో తలదాచుకున్నాడు. ఆ పర్వతం చుట్టూ మొలిచిన గడ్డి మేస్తూ 12 సంవత్సరాలు గడిపాడు. ఇంద్రుడు లేడని తెలిసి రాక్షసులు స్వర్గం మీదకి దాడి చేశారు. స్వర్గంలోని దేవతలు రాక్షసుల్ని ఎదిరించారు కానీ గెలవలేక పారిపోయారు. తమ రాజైన ఇంద్రుడు ఎక్కడున్నాడో అని వెతకడం మొదలుపెట్టారు. కానీ ఇంద్రుణ్ణి జాడ తెలుసుకోలేకపోయారు. మళ్ళీ తిరిగి స్వర్గానికి వచ్చిన దేవతల్ని రాక్షసులు తరిమికొట్టారు. దేవతలు ఇంద్రుణ్ణి వెతుకుతూ నదీ తీరాలు, సముద్ర తీరాలు, పర్వత గుహలు, ఒక్కచోట అని ఏమిటి, భూలోకంలో ప్రతి అంగుళం మేర వెతికారు. కానీ ఇంద్రుడు కనబడలేదు. సముద్ర తీరంలో కూర్చుని ఉన్నారు. అప్పుడు సముద్రంలో మాఘమాస స్నానం చేసి వస్తున్న కొంతమంది మహర్షులు ఆ మాఘమాస వ్రత ప్రభావాన్ని గురించి ముచ్చటించుకుంటున్నారు. వారిని చూసి దేవతలు మునులకు నమస్కారం చేసి, మునీంద్రులారా, మీరు చేసే వ్రతం ఏమిటి, దానివల్ల కలిగే ఫలితం ఏమిటి, దయచేసి మాకు చెప్పండి అని అడిగారు. అప్పుడు మునులు దేవతలతో ఇలా చెప్పారు. సూర్యుడు మకర రాశిలో ఉండగా ఉదయాన్నే నదీ సముద్ర తటాకాలలో స్నానం చేసి, శ్రీపతి పూజ చేసి, మాఘపురాణం శ్రవణం, యథాశక్తిగా దాన ధర్మాలు చేస్తే తీరని కోరికలంటూ ఉండవు. గోదానం, ఆంబోతును అచ్చుపోసి వదలడం, తిలదానం, వస్త్ర కంబళ్ళ దానం, స్వయంపాక దానం, బ్రాహ్మణులకు అన్నదానం, ఇవన్నీ చేసేవారికి వైకుంఠం అరచేతిలోకి వచ్చినట్లే అని చెప్పగా విని దేవతలు తాము కూడా సముద్ర స్నానం చేసి వాసుదేవుణ్ణి పూజించారు. అప్పుడు వారికి విష్ణుమూర్తి ప్రత్యక్షం కాగా ఇలా స్తుతించారు. ఓ లక్ష్మీనారాయణ జనార్దన, నువ్వు లోకాలకే గురుదేవుడివి, వేదవేద్యుడివి. 4 ముఖాలు గల బ్రహ్మదేవుడు కూడా నిన్ను పూర్తిగా తెలుసుకోలేరు. అలాంటిది మేము అల్పులం, మిమ్మల్ని పూర్తిగా మేము ఎలా తెలుసుకోగలం? నీ మహిమ నీకే సంపూర్ణంగా తెలియాలి కానీ మాకేమి తెలియను. నువ్వే బ్రహ్మాది దేవతలను, మానవులను, దానవులను అందరినీ సృష్టించిన వాడవు. అన్ని లోకాలను సృష్టించిన వాడవు నీవే. పోషించేవాడువు నీవే. చివరికి నీలో కలుపుకునేవాడువు నీవే. ధ్రువుడు, ప్రహ్లాదుడు, నారదుడు, ఉద్ధవుడు మొదలైన మహాజ్ఞానులే నిన్ను తెలుసుకోగలరు. నిన్ను స్తుతించడం తప్ప మేమేమీ ఎరుగని వారం. మా రాజైన ఇంద్రుణ్ణి కనుక్కోలేక రాక్షసుల వల్ల బాధలు పడుతున్న మమ్మల్ని నువ్వే రక్షించాలి అని దేవతలు దీనంగా ప్రార్థించారు. దేవతలను చూసి జాలిపడిన శ్రీమన్నారాయణుడు వారితో, సురులారా, ఇంద్రుడు మునిశాపం చేత సర్వశక్తులు నశించి గాడిద ముఖంతో పద్మగిరి గుహలో నివసిస్తున్నాడు. అతడు ఒక ముని భార్యను చూచి మోహపరవశుడై ఈ దురవస్థను తెచ్చుకున్నాడు. పద్మగిరి గోకర్ణ క్షేత్రం దగ్గర ఉంది. మీరు వెళ్ళి అరుణోదయ పుణ్యకాలంలో మాఘమాసంలో గార్ధవముఖుడైన ఇంద్రుని చేత నదీ స్నానం చేయించి గోకర్ణేశ్వరుని ఆరాధన చేయించండి.
ఇంద్రునికి గాడిద ముఖం పోయి నిజ రూపం వస్తుంది. పూర్వం ఇలాగే విశ్వామిత్రుడు కూడా పరుని భార్యతో విహరించి కోతి ముఖం తెచ్చుకున్నాడు. అతడు కూడా మాఘవ్రతం చేసి తనకు శాపంగా వచ్చిన కోతి ముఖాన్ని పోగొట్టుకున్నాడు అని చెప్పగా విని దేవతలు ఆ దేవునికి సాష్టాంగ నమస్కారాలు చేసి సెలవు పుచ్చుకుని ఇంద్రుడు ఉన్న చోటుకు వెతుక్కుంటూ బయలుదేరారు. మాఘపురాణము 17వ అధ్యాయము సంపూర్ణం. సర్వేజన సుఖినో భవంతు. ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. మాఘపురాణము 18వ అధ్యాయము. శ్రీ లక్ష్మీనారాయణుడు ఇంద్రుని శాప విమోచనాన్ని గురించి చెబుతూ ఇంకా దేవతలతో ఇలా అన్నారు. దేవతలారా, మాఘమాస మహిమను గూర్చి ఎంత చెప్పినా చాలదు. మాఘ పౌర్ణమి నాడు నదీ స్నానం చేసి అచ్చు వేసి ఆంబోతును విడిచిపెడితే వచ్చే పుణ్యం అనంతం. ప్రయాగ క్షేత్రంలో అయితే ఆ పుణ్యం కోటి గుణితం అవుతుంది. గంగా, యమున, సరస్వతీ నదుల సంగమం కాబట్టి ప్రయాగ పుణ్యక్షేత్రాలన్నిటిలోనూ శ్రేష్టమైనదిగా ప్రకాశిస్తుంది. ప్రకాశించే జ్యోతిర్మండలాల్లో సూర్యుడు గొప్పవాడు. వృక్షాలలో రావి చెట్టు గొప్పది. దేవతలలో విష్ణువు గొప్పవాడు. శాస్త్రాలలో వేదం గొప్పది. అన్ని వర్ణాలలోనూ బ్రాహ్మణుడు గొప్పవాడు. ఋతువులలో వసంతం గొప్పది. మంత్రాలలో రామతారక మంత్రం గొప్పది. స్త్రీలలో లక్ష్మీదేవి గొప్పది. నదులలో గంగానది గొప్పది. పర్వతాలలో మేరు పర్వతం గొప్పది. అన్ని దానాలలోనూ అన్నదానం గొప్పది. అలాగే అన్ని వ్రతాలలోనూ మాఘమాస వ్రతం గొప్పది. 10 సంవత్సరాల పాటు అన్ని పుణ్య నదుల్లో స్నానం చేస్తే వచ్చే పుణ్యం కన్నా ఒక నదిలో మాఘమాసంలో 3 రోజులు స్నానం చేస్తే వచ్చే పుణ్యం చాలా ఉత్తమమైంది. అందుచేత మీరు ఇంద్రుని చేత మాఘవ్రతం చేయించండి. దానివల్ల అతడు చేసిన పరస్త్రీ సంగమ మహాదోషం పోయి అతని గాడిద ముఖం కూడా పోయి నిజరూపం వస్తుంది అని చెప్పగా దేవతలు పద్మగిరిని, అక్కడ ఉన్న ఇంద్రుణ్ణి వెతుకుతూ వెళ్ళారు. దారిలో వారికి చిన్న కాళ్ళు పెద్ద శరీరము ఉన్న ఒక తొండ కనిపించింది. ఆ తొండ వారిని చూడగానే మహాభయంకరంగా అరిచింది. ఆ అరుపు విని అదేదో రక్కసి తొండ అనుకుని దానిని అడవి తీగలతో కట్టి పాడేశారు. మాఘవ్రతం అమోఘం అని వాసుదేవుడు చెప్పిన విషయాన్ని పరిశీలించాలని, అది మాఘమాసం కనుక తాము వెంటనే వెళ్ళి మాఘస్నానం చేసి ఆ నదిలోని నీళ్లు తెచ్చి దాని మీద చల్లారు. వెంటనే ఆ తొండ ఒక స్త్రీగా మారిపోయింది. దేవతలు ఆమెను చూసి నీ వృత్తాంతం చెప్పమని అడిగారు. ఆమె, దేవతలారా, మీరు చల్లిన ఆ నదీ తీర్థంతో నాకు శాప విమోచనమై పూర్వరూపం పొందాను. నేను కాశ్మీర దేశంలో ఉండే ఒక బ్రాహ్మణుని కుమార్తెను. నా పేరు సుశీల. మా తండ్రి గారు నాకు యుక్త వయసు రాగానే మంచి పెళ్లి కొడుకును చూసి పెళ్లి చేశారు. నా దురదృష్టం వల్ల 10 ఏళ్ళు కూడా కాపురం చేయకుండానే నా భర్త రోగంతో మరణించారు. మా తల్లిదండ్రులు నాకు కలిగిన వైధవ్యాన్ని చూసి దుఃఖాన్ని పట్టలేకపోయారు. నా తండ్రి మనిషి జన్మ ఎత్తిన వారు చాలా కష్టాలు పడాలి. స్త్రీగా పుడితే మరింత కష్టాలు పడాలి. చిన్న వయసులోనే వైధవ్యం కలిగితే మరీ ఇంత కష్టం పడాలి. అమ్మా, నీ వైధవ్యాన్ని నేను చూడలేను. నిన్ను బంధువులకు అప్పగించి తపస్సు చేసుకునేందుకు వెళ్ళిపోతున్నాను అంటూ ఉన్న ఆస్తిని నన్ను బంధువుల చేతిలో పెట్టి బయలుదేరి వెళ్ళిపోయారు. వారితో పాటు మా అమ్మ కూడా ప్రయాణమయ్యింది. నేను బంధువుల దగ్గర ఉన్నాను. వాళ్ళు స్వార్థపరులు. నా ఆస్తిని దిగమింగి నన్ను ఇంట్లో నుండి వెళ్ళగొట్టేశారు. ఇక నాకు ముష్టెత్తుకోవడమే గతి అయ్యింది. అడుక్కున్న దానిలోనే కొంత తింటూ, కొంత అమ్ముకుంటూ, కొంచెం డబ్బు కూడబెట్టుకుంటూ ఉండేదాన్ని. దైవం లేదు, భక్తి లేదు, ఉపవాసము లేదు, స్నానం లేదు, పూజ లేదు. అలా 3 రాలిలా బ్రతుకు సాగించాను. ఇంకా వయసులో ఉన్నాను కనుక నన్ను కోరిన వాళ్ళ కోరికలు తీర్చాను. నాకు కోరిక కలిగినప్పుడు తీర్చుకున్నాను. ఒకనాడు నేను భిక్షాన్నం తింటుంటే నాకంటే దరిద్రుడొకడు అన్నం పెట్టమంటూ నా దగ్గరికి వచ్చారు. నాకున్న దానిలోనే కొంత అన్నం వాడికి కూడా పెట్టాను. వాడు సంతోషిస్తూ దీవించి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేను మరణించి నరకంలో అనేక బాధలు పడి తర్వాత కోతి, కుక్క, పులి, నక్క మొదలైన నీచ జన్మలు ఎత్తాను. చివరికి ఈ తొండ రూపం ధరించి ఇలా పడి ఉండగా మీరు దయతో నన్ను శాప విముక్తురాలిగా చేశారు అని చెబుతూ ఉండగా ఆమెను చూసి దేవతలు విష్ణుదేవుని మాటలు గుర్తు చేసుకుని, ఆహా, మేము మాఘస్నానం చేసి తెచ్చిన నీరు చల్లగానే ఈమె గతంలో చేసిన సర్వపాపాలు నశించిపోగా దివ్య రూపాన్ని పొందింది. ఈమె వైకుంఠధామాన్ని చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని దేవతలంతా అనుకుంటూ ఉండగానే ఆమె నిజంగానే
శ్రీ మహావిష్ణువు నివాసమైన వైకుంఠానికి వెళ్ళిపోయింది. తర్వాత దేవతలు గాడిద ముఖం గల ఇంద్రుణ్ణి చూశారు. అతడు వీరిని చూసి సిగ్గుపడి పారిపోతూ ఉండగా పట్టుకొని, దేవరాజా, జరిగిందేదో జరిగిపోయింది. ఎన్నాళ్ళిలా దాక్కుంటావు? దీనికేదో పరిష్కారం చూడవద్దా? మేము శ్రీమన్నారాయణుని ధ్యానించాము. ఆయన మాకు ప్రత్యక్షమై నీకు శాప విమోచనం కలిగే విధానం చెప్పారు. ఇది మాఘమాసం కనుక ఈ మాసంలో ఈ కొండ పక్కనే ప్రవహిస్తున్న నదిలో ఈ నెల రోజులు స్నానం చేసి విష్ణు పూజ చెయ్యి. దానితో నీ పాపం పరిహారమై పూర్వరూపం నీకు వస్తుంది. ఆలస్యం చేయకుండా ఆ శ్రీహరి చెప్పిన ప్రకారం చెయ్యి అంటూ అతన్ని ఒప్పించి నది దగ్గరకు తీసుకుపోయి సంకల్పం చెప్పించి ఆ నెల రోజులు క్రమం తప్పకుండా నదీ స్నానము, శ్రీమన్నారాయణ్ణి ఆరాధన చేయించారు. దానితో ఇంద్రుడు శాప విముక్తుడై నిజరూపం పొంది స్వర్గలోకానికి వెళ్ళి రాక్షసులను జయించి రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని పరిపాలిస్తూ శ్రీ లక్ష్మీనారాయణుని సేవిస్తూ సుఖంగా కాలం గడిపాడు. మాఘపురాణము 18వ అధ్యాయము సంపూర్ణం. సర్వేజన సుఖినో భవంతు. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. మాఘపురాణము 19వ అధ్యాయము. మనం 14, 15 అధ్యాయాల్లో జహ్ను మహర్షి కృష్ణమద ముని సంభాషణను విన్నాము. మరలా జహ్ను మహర్షిని చూసి కృష్ణమద మహాముని ఇలా చెప్పారు: మునీశ్వర, విను. గోమతీ నదీ తీరంలో నైమిసారణ్యం అని ఒక అరణ్యం ఉంది. పూర్వం మునులంతా కలిసి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి మాకు తపస్సులు, యజ్ఞయాగాదులు చేసుకోవడానికి యోగ్యమైన ప్రదేశం ఒకటి చూపించమని అడిగితే ఆయన తన చేతిలోని చక్రాన్ని భూమి మీదకి విసిరారు. అది పడిన చోటే నైమిసారణ్యం. మహా పవిత్రమైనది. మునులంతా అక్కడికి చేరి యజ్ఞాలు, యాగాలు, తపస్సులు చేసుకుంటూ ఉండేవారు. అక్కడున్న మునులంతా జ్ఞానం, వైరాగ్యం, ఆత్మజ్ఞానం, ఇంద్రియ నిగ్రహం అన్నీ ఉన్నవారే. అయితే ఒకనాడు ఏ కారణం చేతనో కానీ వారిలో వారికి నేను గొప్పవాణ్ణంటే నేను గొప్పవాణ్ణి అని వివాదం చెలరేగింది. భృగు మహర్షి, నేను తపస్సాలిని, యోగీశ్వరుణ్ణి, కాబట్టి నన్ను మించిన వారు లేరు అన్నారు. గౌతముడు, నేనందరికంటే పెద్దవాడను, ఒక బ్రహ్మకల్పం పాటు తపస్సు చేసిన వాడను, కాబట్టి నేనే గొప్పవాణ్ణి అన్నారు. లోమసుడనే మునివర్యులు, నేను మునులకే గురువును అన్నారు. గార్గ్యుడు, నేను వేద శాస్త్రాలు క్షుణ్ణంగా చదివాను, నేనే గొప్పవాణ్ణి అన్నాడు. మాండవ్యుడు, నేను సత్కర్మలనే ఆచరిస్తాను, అవి కూడా సకాలంలో చేస్తాను, అందుకు నేనే గొప్పవాణ్ణి అన్నారు. పులస్త్యుడు లేచి, నేను ఆత్మజ్ఞానిని, వేద శాస్త్రాలను అవపోషణం పెట్టిన వాణ్ణి, నాకంటే గొప్పవారు ఎవరూ లేరు అన్నాడు. సౌనకుడు కూడా ఆత్మజ్ఞానం కలవారిలో నేనే గొప్పవాణ్ణి, నాకంటే ఉత్తములు ఇంకెవరూ లేరు అన్నారు. ఇలాగా ఆ మునీశ్వరుల్లో తగాదా మొదలైంది. ఒకరినొకరు తిట్టుకొన్నారు, కొంతమంది కొట్టుకున్నారు కూడా. నైమిసారణ్యం అంతా ఒక పెద్ద రణరంగం అయిపోయింది. ఎవ్వరూ చెప్పేవారు లేరు, శాంతపరిచేవారు లేరు. ఎందుకంటే అందరూ కూడా మహా తపోధనులు. ఇలా ఉండగా అక్కడికి నారదుడు వచ్చారు. వారిని మరికాస్త రెచ్చగొట్టి ఆనందపడుతూ శ్రీహరి నివసించే వైకుంఠపురానికి వెళ్ళి ఆయనకి నమస్కారం చేసి నైమిసారణ్యంలోని మునుల వాగ్వివాదాన్ని గురించి చెప్పారు. ఆయన అంతా విని, నారదా, ఆ మునులంతా మహాజ్ఞానులై ఉండి కూడా నా మాయ చేత అలా కలహించుకుంటున్నారు. ఇది కూడా ఒకందుకు మంచిదే. వారి తగును ఉపాయంతో పరిష్కరించాలి. మొదట చిరంజీవి అయిన మార్కండేయుని అక్కడికి పంపుతాను. ఆయన బాగా వృద్ధుడు, అలానే బుద్ధిమంతుడు కూడా. ఆయన వెనకాల నాకు బాగా ఇష్టులైన సనకస, సనంద, సనత్కుమార, సనస్సుజాతులను పంపుతాను. నువ్వు కూడా వెళ్ళి అక్కడేం జరుగుతుందో చూడు అని చెప్పి ముందుగా మార్కండేయుని నైమిసారణ్యానికి పంపారు. మార్కండేయుడు నైమిసారణ్యానికి వచ్చారు. మహామునులంతా వచ్చిన మార్కండేయుని అంతంత మాత్రంగానే మర్యాద చేశారు. మార్కండేయుడు వారితో కొద్ది రోజులు ఉన్నారు. ఇంతలో అక్కడికి 5 సంవత్సరాల వయసున్న సనక, సనంద, సనత్కుమార, సనత్సుజాతుల వారు వచ్చారు. వారిని చూసి మార్కండేయ మహాముని స్వాగతం ఇచ్చి తీసుకువచ్చి పీఠాల మీద కూర్చోబెట్టి కాళ్ళు కడిగి వారి పాదోకాన్ని శిరస్సు మీద చల్లుకున్నారు. ఇలాగా వారికి అతిథి మర్యాదలు చేస్తున్న మార్కండేయ మహాముని చూసి అక్కడి మునులంతా చాలా ఆశ్చర్యపడి, మార్కండేయ మహాముని, మీరు చూస్తే వయసులో వృద్ధులు, ఉత్తములు, మీ ఆయుర్దాయము 7 కల్పములు. అలాంటి మహాత్ములైన మీరు 5 సంవత్సరాల బాలకులైన ఈ సనక సనందరాదులను స్వాగతం ఇచ్చి
వారి కాళ్ళు కడిగి తల మీద చల్లుకుంటున్నారేమిటి? పెద్దవారు పిల్లల కాళ్ళు కడిగి నీళ్లు తల మీద చల్లుకుని నమస్కరించవచ్చునా? పెళ్లిలో కన్యాదాత పెళ్లికొడుకు కాళ్ళు కడిగి తల మీద పాదోదకం చల్లుకుంటారేమిటి అని అనుమానం రావచ్చును. ఆ సమయాల్లో ఆ పెళ్లికొడుకు సాక్షాత్గా లక్ష్మీనారాయణ స్వరూపుడు కనుక అలా చెయ్యాలి. ఇలా మునీశ్వరులు అడగ్గా మార్కండేయ మహాముని, మహర్షులారా, చిల్లుపడిన కుండలోని నీళ్లు కారిపోతున్నట్లు రోజురోజుకి మన ఆయుర్దాయం తరిగిపోతుంది. ఎన్ని బ్రహ్మకల్పాలు బ్రతికినా చివరికి మృత్యువు తప్పదు. ఎక్కువ వయసు ఉన్నందువల్ల కానీ, వేద శాస్త్రాలన్నీ అవపోషణ పట్టినందువల్ల కానీ, యోగాభ్యాసాల వల్ల కానీ, ఉపవాసాలు, తపస్సులు, యజ్ఞయాగాది కర్మలు చేసినందువల్ల కానీ ప్రయోజనం ఏమున్నది? జ్ఞానం లేనివాడు చిరంజీవి అయితే మాత్రం లాభం ఏముంది? జ్ఞానం సంపాదించిన వాడి జీవితం స్వల్పమైనా అదే చాలా గొప్పదవుతుంది. జ్ఞానికైనా అజ్ఞానికైనా మరణం తప్పదు. మరణించిన వానికి తిరిగి జన్మించడము తప్పదు అని భగవద్గీత కూడా చెప్పింది కదా. ఇలాంటి అశాశ్వతమైన శరీరం ఉన్నన్నాళ్ళు ప్రతిదినము ఆ శ్రీహరిని పవిత్ర నామస్మరణ చేస్తూ అతన్ని ఆరాధిస్తూ ఉండేవాడి జన్మం నిజంగా సార్థకమైనది కదా. మహాత్ములైన సనక సనంద సనత్కుమార సనత్సుజాతులనే ఈ నలుగురు మహామునులు బ్రహ్మగారి మానసపుత్రులలో మొదటివారు. వీరు నారాయణ భక్తులై తమకు 5 ఏండ్ల వయసు ఉన్నవారిలా కనిపించేటట్లు శ్రీహరి వల్ల వరం పొంది ఉన్నారు. కానీ వీరి వయసెంతో ఎవరికీ తెలియదు. కావున వీరు మహానుభావులు. సాధారణంగా విష్ణుదేవుని యందు మహాభక్తి కలవారిని మహాత్ములు అని మనం పొగుడుతాము. కానీ విష్ణుదేవుని మనస్సులోనే స్థానం సంపాదించుకున్న వారిని ఇంకెంత గొప్పవారని చెప్పాలి? ఈ సనక సనందనాథులు అటువంటి మహాత్ములలో మహాత్ములు. వీరు నిత్యం శ్రీ రమాకాంతుని స్మరిస్తూ వారి సేవలో కాలం గడిపేస్తున్నారు. సంసార లంపటాలలో చిక్కుకుంటే శ్రీపతి సేవకు అంతరాయం కలుగుతుందని వీరు నిత్య బ్రహ్మచారులుగా బాలురుగా ఉండిపోయారు. ఇటువంటి మహాత్ములు ఎంత బాలురైనా వృద్ధులే. కాబట్టి నాకంటే కూడా వీరే చాలా గొప్పవారు. అందుకే నేను వీరి పాదసేవ చేశాను. ఎవ్వరు జ్ఞానవంతులో వారు వృద్ధులు. అంతేకాని ఏళ్ళు పైపడినంత మాత్రాన వాళ్ళు వృద్ధులు పూజలు కారు అని మార్కండేయ మహర్షి చెప్పగా విని నైమిసారణ్యంలోని మహామునులంతా నేను గొప్పవాన్నంటే నేను గొప్పవాన్నని తగులాడుకున్నందుకు చాలా సిగ్గుపడ్డారు. వారంతా మార్కండేయ మహామునికి సనక సనందనాథులకు పాదాభివందనాలు చేసి పూజించి, మేము మీ ఇద్దరి వలన విష్ణుభక్తి మహిమను తెలుసుకున్నాం. మాకు వాసుదేవుని మహిమ గ్రహించే జ్ఞానాన్ని ప్రసాదించండి అని మ్రొక్కారు. నారదుడు వైకుంఠధామానికి వెళ్ళి నైమిసారణ్యంలో జరిగిన విశేషాలన్నీ శ్రీనివాసునికి తెలియజేశారు. నారాయణుడు వ్యాసునిగా జన్మించి వేదశాస్త్రాల సారాన్ని పురాణ రూపంలో రాసి సూతుడు అనే శిష్యునికి బోధించి ఈ పురాణాలను ధర్మాలను ధర్మ సూక్ష్మాలను ఆ మునులందరికీ బోధిస్తూ ఉండమని ఆదేశించారు. ఆ సూతుని వల్ల సౌనకాది మహామునులంతా ధర్మాలు తెలుసుకుని అహంకారాలను వదిలి ప్రశాంత చిత్తులై పుండరీకాక్షుని చింతిస్తూ జీవిత శేషాలను గడిపి పరమేశ్వరానుగ్రహం చేత మోక్ష సామ్రాజ్యాన్ని పొందారు. కాబట్టి మనుషులంతా వ్యర్థంగా కాలక్షేపం చేయక మాఘమాస వ్రతం ఆచరించి భగవన్నామం జపిస్తూ కలౌ సంస్మరణాన్ముక్తి అనే సూక్తిని మర్చిపోకుండా తమ జీవితాలను సార్థకం చేసుకోవాలని జహ్ను మహర్షికి కృష్ణమదముని వివరించారు. ఈ కథల వల్ల మానవులుగా పుట్టిన వారందరూ జ్ఞానం సంపాదించి నారాయణ నామజపం చేస్తూ తమ జన్మలను సార్థకం చేసుకోవాలని అందరూ గ్రహించాలి. మాఘపురాణము 19వ అధ్యాయము సంపూర్ణం. సర్వేజన సుఖినో భవంతు. ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. మాఘపురాణము 20వ అధ్యాయము. జహ్ను మహర్షికి కృష్ణమదముని విష్ణు మహాత్యాన్ని గురించి మళ్ళీ ఇలా చెప్పారు. ఒకానొకప్పుడు బ్రహ్మ శంకరుల మధ్య నేనే గొప్పవాడినంటే నేనే గొప్పవాడిను అనే వివాదం తలెత్తింది. బ్రహ్మ రజోగుణ ప్రధానుడు, శంకరుడు తమోగుణ ప్రధానుడు. అందుకే వారి మధ్య అలాంటి తగువు మొదలైంది. సత్వగుణం ఉన్నవారి మధ్య అలాంటి తగువు వచ్చే అవకాశం ఉండదు. వారు అలా తగువులాడుతుండగా వారి ముందు మహామూర్తి సాక్షాత్కరించింది. దానిని బ్రహ్మ శివుడు చూశారు. దాని మొదలేదో చివరేదో వారికి అంతుపట్టలేదు. ఆ స్వరూపం సహస్రకోటి సూర్యుల కాంతితో ప్రకాశిస్తుంది. అనేక ముఖాలు ఉన్నాయి, అనేక హస్తాలు, అనేక పాదాలు ఉన్నాయి. ఈ విశ్వాన్నంతా ఆవరించి ఉన్నట్లుగా ఉంది. ఆ రూపం చివరికి ఆది మహావిష్ణువు స్వరూపమని గ్రహించారు. వారిద్దరూ ఆ విష్ణుమూర్తి చెవులలో ఉన్నారు. అంతా చూశాక వారిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు.
ఈ నారాయణుని స్వరూపాన్ని మొదలు చూడడానికి నేను వెళ్తాను, తుది చూడడానికి నువ్వు వెళ్ళు. మనలో ఎవరైతే తుది మొదళ్లను చూసి ముందుగా వస్తారో వారే గొప్పవారు అని శివుడు అన్నాడు. బ్రహ్మ దానికి అంగీకరించాడు. శివుడు క్రిందకి, బ్రహ్మ పైకి వెళ్లారు. ఎంత వెతికినా ఎన్నాళ్ళు చూసినా శివ బ్రహ్మలకు ఆ స్వరూపం యొక్క ఆద్యంతాలు తెలియలేదు. అప్పుడు వారిద్దరూ ఆ విశ్వాత్మ స్వరూపాన్ని గురించి ఇలా అనుకున్నారు. ఈ మహానుభావుడు సృష్టిస్థితి లయ చేయగల సమర్థుడు, కాలస్వరూపుడు, సర్వేశ్వరుడు, స్వయంగా ప్రకాశించువాడు, సర్వ ప్రాణుల అంతరాత్మయే ఉన్నవాడు, అన్ని ప్రాణులకు ఆశ్రయమైనవాడు. ఈయన మనకంటే చాలా గొప్పవాడు. ఈయన ముందు మనమెంత వారము అనుకొని ఆయనను స్తుతించడం ప్రారంభించారు. కోటి సూర్యప్రకాశాలతో వెలుగొందుతున్న అనంత విష్ణు స్వరూపాన్ని బ్రహ్మ శంకరులు చాలా గొప్పగా స్తుతించారు. ఈ విధంగా బ్రహ్మ శంకరులు చేసిన స్తోత్రానికి సంతోషించిన ఆదినారాయణుడు వారితో, బ్రహ్మ మహేశ్వరులారా, మీ తగువును పరిష్కరించడానికే నేను ఈ విరాట్ స్వరూపంతో మీకు కనిపించాను. మీరు నా విరాట్ స్వరూపాన్ని సంపూర్ణంగా చూడలేకపోవడం చేత గర్వాలు విడిచి ప్రశాంత చిత్తులై నన్ను స్తుతించారు. సత్వ రజస్ తమో గుణాలు ప్రకృతి వల్ల కలిగినవి. వాటికి లోబడిన వారు యథార్థాన్ని గ్రహించలేరు. సత్వగుణం అన్నది స్వయంగా ప్రకాశించేది, నిర్మలమైనది. ఆత్మకు సమము, దమము, అహింస, ఓర్పు మొదలైన గుణాలను కలిగించి మోక్ష సౌఖ్యాన్ని ప్రసాదిస్తుంది. రజోగుణము రాగద్వేషాలను వృద్ధి చేస్తుంది. అయితే జీవులకు కర్మాచరణంలో ఆసక్తిని కలిగిస్తుంది. అంటే పరమాత్మను గురించిన విజ్ఞానాన్ని కప్పిపుచ్చి ఇహలోక వ్యాపారాలకు, సౌఖ్యాలను గూర్చి ఆలోచనలు కలిగిస్తుంది. తమోగుణము జ్ఞానాన్ని ఆవరించి కనపడకుండా చేస్తుంది. ఒక అద్దానికి మురికి అంటితే దానిలో మన రూపం ఎలా సరిగా కనిపించదో, అలాగే మన మనస్సుకు అజ్ఞానం కప్పివేస్తే సత్కర్మాచరణాన్ని, పరమాత్మ స్వరూపాన్ని సరిగా గుర్తించలేనట్లు చేస్తుంది. అందుచేత ఉపనిషత్తు కూడా తమసోమా జ్యోతిర్గమయ అని ప్రార్థించాలని చెబుతుంది. అంటే అజ్ఞానం అనే చీకటిలో నుంచి జ్ఞానం అనే వెలుగులోకి నన్ను నడిపించు అని అర్థం. అజ్ఞానం వల్ల నిద్ర, ప్రమాదం, ఆలస్యం, గర్వం ఇలాంటి అవలక్షణాలు కలిగి జనుల్ని పతనం చేస్తాయి. ఇప్పుడు మీలో ఉన్న రజస్తమో గుణాలే ఇప్పుడు మీ తగువుకి కారణమయ్యాయి. మొట్టమొదట ఈ విశ్వంలో ఏమీ లేదు, అంతా చీకటే, పంచభూతాలు ఏర్పడలేదు. అప్పుడు ఒంటరిగా ఉన్న నేను సృష్టి చేయాలని సంకల్పించాను. ఒక బంగారు ముద్ద పుట్టింది. దాని నుండి వేరువేరు రూపాలు కలిగాయి. మనం ముగ్గురము ఏర్పడినాము. బ్రహ్మ జగత్ సృష్టి చేయడానికి, నేను సృష్టింపబడిన వాడిని పోషించడానికి, శివుడు సంహార కార్యక్రమానికి 3 రూపాల్లో అవతరించాము. చేసే పనుల బట్టి మనకి సత్వరజస్తమో గుణాలు కలిగాయి. కానీ మొదట ముగ్గురము కూడా ఒక చాటు నుండి పుట్టినవారము కదా, మనలో భేదం ఏమున్నది అని నారాయణుడు బ్రహ్మశంకర్లకు నిజతత్వాన్ని వివరించి చెప్పారు. తరువాత బ్రహ్మదేవుణ్ణి చూచి ఆదినారాయణుడు ఇలా అన్నారు. బ్రహ్మ, నువ్వు నీ సృష్టి విషయంలో సర్వస్వతంత్రుడవు. సర్వ ప్రాణులను ఒక్క చేతి మీద సృష్టించేవాడవు. దేవతలలో ప్రథముడవు. వేదాలకు స్థానమైన వాడవు. యజ్ఞాలకు అధిపతివి. నీ స్వశక్తితో పరమాత్మ దర్శనము చేసిన వాడవు. నా నాభి నుండి పుట్టిన కమలంలో అప్పుడే ఉదయించిన సూర్యుడిలా ప్రకాశించేవాడవు. ఏకత్వంలో ఉన్న నేను అనేక రూపాలు కలవాణ్ణి అయినాను. మనమిద్దరము ఒకటే, భేదము లేదు. నువ్వు కూడా నాలాగే సమస్త దేవతలకు పూజనీయుడవు. మనలో మనకు ఎక్కువ తక్కువలు లేవు. ప్రశాంత చిత్తుడివై నీ కర్తవ్యాన్ని నెరవేర్చు అని హితము చెప్పారు. మాఘపురాణము 20వ అధ్యాయము సంపూర్ణం. సర్వేజనా సుఖినో భవంతు.